St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘటమనేని జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం సినిమా విడుదల సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు, సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు షేక్ సలాం మాట్లాడుతూ నిజ జీవితంలోనూ హీరోగా నడిచిన సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన మనవడు జయకృష్ణ సినీ రంగంలోకి అడుగుపెట్టడం అభినందనీయమన్నారు. శ్రీనివాస మంగాపురం సినిమా సూపర్ హిట్ కావాలని ప్రేక్షకులు ఆదరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బందర్ మిఠాయి వెంకటేశ్వర్లు, బోనిగల యోహాన్ తదితరులు పాల్గొన్నారు.
స్టార్ కృష్ణ జిందాబాద్ సూపర్ స్టార్ కృష్ణ జిందాబాద్ మహేష్ బాబు జిందాబాద్ మహేష్ బాబు జిందాబాద్ జై కృష్ణ జిందాబాద్ జై కృష్ణ అతిపెద్ద సూపర్ స్టార్ అయిన జేమ్స్ బాండ్ సాహస వీరుడు విప్లవక మహానటుడు ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ కొడుకు ఆయన కొడుకు మూడో తరం మా కృష్ణ ఫ్యాన్స్ అభిమానులు మొత్తం ఈరోజు ఎంతో కేకు కట్ చేసుకొని సంబరం ఎందుకు చేసుకుంటున్నామంటే మా రమేష్ బాబు కొడుకు ఈరోజు హీరోగా మన శ్రీనివాస్ మంగాపురం చిత్రానికి హీరోగా నటించి మా అందరినీ రమేష్ బాబుని చూపించాడు అతను. ఈరోజు సూపర్ హిట్గా ఈ చిత్రం అయినందుకు మా సూపర్ స్టార్ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, రమేష్ బాబు అభిమానులు, ఘట్టమనేని వంశానికి మేము అభిమానులుగా ఈరోజు కొనసాగుతూ వాళ్ళని స్మరించుకొని మా యూనిట్ మొత్తం కూడా కృష్ణ గారు హీరో అయిన కాడి నుంచి మాకు పెద్దగా మా వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా ఉండి ఆయన తరం మా సలాం కప్పచెప్పి మహేష్ బాబు ఈరోజు ప్రెసిడెంట్గా కొనసాగుతూ చిన్న చిత్రలో అందరినీ కలుపుకొని ఆ యొక్క సినిమా రిలీజ్ రోజున మేము ఒక గొలుసు కట్టుగా మేమందరం అభిమానులు ఈరోజు కూడా ఈ చీరాల్లో చిన్న సంబరాలు చేసుకున్నామంటే వీళ్ళిద్దరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. సో ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి వృద్ధుల మనవడైన కృష్ణ గారి చిత్రం మొదటి చిత్రం విజయవాడ మంగాపురం ఈ డేటు గత 27 సంవత్సరాల క్రితం మన బాబాయ్ సినిమా ఇదే డేట్ రిలీజ్ అయింది. అప్పుడు 27 సంవత్సరాలు మనం ఎలా ఆనందంగా ఉన్నామో ఇప్పుడు కూడా ఈ టీం అలాగే ఉంది. దీనికి ముందుగా ఈ దేవుడికి మన అందరికీ కూడా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. అట్లాగే అందరూ సంతోషంగా ఉన్నాం. మనం ఈరోజు మనం మొదటి సినిమా జయకృష్ణ గారి మొదటి సినిమా చూసినట్టు లేదు, మనం 50వ సినిమా చూసినట్టుంది. నటన కానివ్వండి, ప్రమోషన్ సీన్స్ కానివ్వండి, మాస్ ఫైట్స్ కానివ్వండి, అతను చూపించిన ప్రతిభ కానివ్వండి, నటన కానీ చాలా చూడబట్టినే ఉన్నది. సినిమా చిత్రాలు జగన్ పాత్ర చాలా ఈ మధ్య కుటుంబ నాయకులు రాలేకపోయింది. ఇది రావడం వల్ల మనం సూపర్ స్టార్ గారి దూరం నుండి వచ్చిన చిత్రంలాగా ఉంది. ఇది రేపు తరానికి ఇప్పుడున్న యువతరానికి ఈ చిత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఇది జయకృష్ణ నట పెర్ఫార్మెన్స్ చాలా సూపర్, సీనియర్ నటుడు లాగా చేశారు. అలాగే వాళ్ళ బాబాయ్ మహేష్ బాబు అడుగుజాడల్లో కూడా నడుస్తారని, వాళ్ళ బాబాయ్ చేస్తున్న చిన్నపిల్లల హార్ట్ ఆపరేషన్లు విగ్రుడుగా ఎదిగేది అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి సూపర్ స్టార్ కృష్ణ చెప్పిన మా ధైర్యం, ఆయన ఇంట్లో మా ధైర్యానికి సేవా కార్యక్రమానికి నడుపుకునేలాగా ముందుకు చేస్తామని దీన్ని మా అంతేకాదు చంద్ర గారు బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు 14,000 విలువైన 150 స్టీల్ ప్లేట్లను అందజేశారు. మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసిన ఈ స్టీల్ ప్లేట్లను పాఠశాల హెడ్ మాస్టర్ ఆలూరు వెంకటేశ్వరరావు విద్యార్థులకు అందించారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలదాస రామకృష్ణ ఈ విషయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చారుగుల్ల గురుప్రసాద్, ఊర శ్రీనివాసరావు, ఆలపట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు. సరిపోతుంది మాట్లాడండి. విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయడానికి 150 స్టీల్ ప్లేట్లు ఈరోజు 14,000 రూపాయలు తీసుకున్నాయి. ఈరోజు హెడ్ మాస్టర్ గారికి పిల్లలకి అందజేయడం జరిగింది. ఏదైనా సేవా కార్యక్రమంలో భాగంగా ఏదైనా స్కూల్కి అవసరమైతే అది కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఈరోజు మన
ఎన్ఆర్ఎన్పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ తరఫున గర్ల్స్ హై స్కూల్ పిల్లలకు భోజనం ప్లేట్లను 150 ప్లేట్లను అందించడం జరిగిందండి. దీనికి సహకరించిన మా వాకర్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే గతంలో కూడా 10th క్లాస్ పిల్లలకి ఇక్కడ ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్సిల్, రబ్బరు అన్నీ ఇచ్చాము. బుక్స్ కూడా ఇచ్చాము, నోట్ బుక్స్ కూడా ఆ రోజు. అలాగే రేపు ఫ్యూచర్లో కూడా మళ్ళీ 10th క్లాస్ పిల్లలకు కావాల్సినవి కానీ వీళ్ళ స్కూల్ అవసరాలకు సంబంధించి ఏదైనా అవసరాలు ఉంటే అవి మా వాకర్స్ అసోసియేషన్ తరఫున కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సహకరిస్తామండి. అలాగే మనం ఇక్కడ గతంలో ఒక 10 ప్లేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. రానున్న కాలంలో ఏదైనా అవసరం ఉన్నా సరే మా వాకర్స్ అసోసియేషన్ తరఫున సహకరిస్తామండి. సభ్యులందరికీ నమస్కారం. మా కేజీఎం గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనానికి సంబంధించి 150 ప్లేట్లు వాళ్ళు ఈరోజు మా పిల్లలకి ఇవ్వడం జరిగింది. పాఠశాల తరఫున వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రామకృష్ణ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు బాపట్ల పట్టణంలోని 6, 7 వార్డులలో టీడీపీ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రధర్మరాజు ఆదేశాల మేరకు టీడీపీ బాపట్ల పట్టణ అధ్యక్షులు మందపాటి ఆండ్రియా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల సమాచారం చేరేలా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డులలో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారి మరి వాళ్ళ ఆలోచన విధానంలో మేమంతా తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ ఈ 2 సంవత్సరాలు ఈ విజయాలు గురించి మీకు చెప్పడానికి వచ్చాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మనకి ఇస్తున్నారు. మనకి 4,000 ఇస్తున్నారు. ఇంకోటికి అందరికి అందుతున్నాయి 4,000. మళ్ళీ హ్యాండిక్యాప్డ్ వికలాంగులకి 6,000. ఇంకా కొంచెం బెడ్ ఇదిలో ఉన్న వాళ్ళకి 10,000, 15,000 మనకి 1వ తారీఖే పెన్షన్లు పడిపోతున్నాయి. తర్వాత తల్లికి వందనం మరి తల్లికి మొన్న ఈ మధ్య 4 రోజుల క్రితం ప్రతి ఒక్కరికి డబ్బులు పడ్డాయి 15,000 చొప్పున. అలాగే గ్యాస్ దీపం సంవత్సరానికి 3 సిలిండర్లు ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు అందరికి వస్తున్నాయి. స్త్రీ శక్తి మహిళలు బస్సు ప్రయాణం చేస్తున్నారు. మీరందరూ బస్సు ప్రయాణం చేశారా? ఫ్రీగా చేశారా? తర్వాత చేనేతలకు 200, పవర్ లూమ్లకు 500 ఉచిత విద్యుత్ ఇస్తున్నారు చేనేతలకు. ఆటో డ్రైవర్లకు కూడా 15,000 వేసారమ్మా మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో. తర్వాత అన్నదాత సుఖీభావం ప్రతి రైతుకు ఏటా 20,000 ఇస్తున్నారు. తర్వాత అన్నా క్యాంటీన్, ఇది ఎంతో ముఖ్యమైనది. ఇది 5 రూపాయలకి భోజనం పెడతారు. 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెడతారు. అది మన చంద్రబాబు నాయుడు గారు మరి చేస్తున్న పని అన్నమాట. అట్లాగే పేదలకు 5 లక్షల ఇళ్ళు పంపిణీకి సిద్ధంగా మరో ఒక 5 లక్షల ఇళ్ళు రెడీగా ఉన్నాయి. గీత కార్మికులకు మద్యం షాపులు, వడ్డర్లకు మైనింగ్ లీజులు కేటాయింపు. మరి గీత కార్మికులకు మరి మద్యం సంబంధించిన షాపులు కానీ అవన్నీ వాళ్ళకి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీఆర్ వైద్య సేవలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మనకి ఎన్టీఆర్ వైద్య సేవలు బాగా పోతే సీఎం రిలీఫ్ ఫండ్ మనం వచ్చేప్పుడు చాలామంది కొన్ని 100 కోట్లు మరి ఈ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు వేగేశ్వర నరేంద్ర గారు 100 కోట్లు తీసుకొచ్చి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ఎన్టీఆర్ పథకం కింద ఇవ్వడం జరిగింది. అట్లాగే మత్స్యకారుల సేవలు ఏటా 20,000 వాళ్ళకు కూడా జమ చేస్తుంది. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ చాలా గొప్పగా మరి మన రాష్ట్రాన్ని విజయవంతంగా నడపడంలో మన చంద్రబాబు నాయుడు గారు ముందంటం జరుగుతుంది. అలాగే మన బాపట్ల నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు వేగేశ్వర నరేంద్ర గారు కొన్ని 100 కోట్లు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి పనులకు బాపట్ల తీసుకెళ్తారన్నమాట. ఇది చెప్పడానికి మీకు థ్యాంక్ యూ. తర్లపల్లి శ్రీ రామకృష్ణ సేవ సమితిలో ఆషాఢ మాసం సందర్భంగా శారదమ్మ అమ్మవారిని
శాకంబరిగా అలంకరణ చేసి మహిళా భక్తులు పసుపు కుంకుమలు సారి సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి హారతులు ఇచ్చారు. భజనలు చేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనవస్త పార్వతి, చందుమణి, తవ్వ లక్ష్మీ సత్యవతి, లలితమ్మ, వైష్ణవి, సనక కోటమ్మ, రాణి, పున్నమ్మ, భానుమతి, పెనమస్త బాపిరాజు, ఆర్ వెంకటేశ్వర్లు, స్వామి తదితరులు పాల్గొన్నారు. లేకపోతే నివేదన పెడుతున్నామా అంటారు. అమ్మ తత్వంలో మనం ఏమనుకుంటున్నాం అనేది ఎవరి కాళ్ళకే సాక్షి, ఇంకోటి చెప్పుకోవడం కాదు. ఆ ప్రేమతత్వంలో, ఆ శాంతతత్వంలో ఎంతవరకు ఉండగలుగుతున్నాము, మనం ఎంత అనుభవిస్తున్నాం అన్నదానికి ఈ త్రిమూర్తి రూపంగా రామకృష్ణుడు లాంటి వ్యాకులత భక్తి, అమ్మ లాంటి శాంత భక్తి, స్వామీజీ లాంటి ధీర భక్తి, మూడు భక్తులు కలిస్తేనే కానీ ఒకటిగా ఉన్న ఆత్మస్వరూపంగా మనందరికి అందించడానికి వాళ్ళు 3 రూపాయలుగా వచ్చాయి. 3లో ఉన్నది ఒకటే శక్తి. అట్లా మనందరం కూడా ఆ ప్రేమమూర్తులుగా మనందరం కూడా మన జన్మను ధన్యం చేసుకోవాలంటే మన కోసం వాళ్ళు ఎంతో కష్టపడి ఆ దివ్య బాటని తయారు చేస్తారు. వాటిలో మనం దాన్ని ఒక సత్యమని, ప్రేమని, ఆ నిజతత్వంలో మనందరం కూడా అందరిలో ఉన్న ఆత్మస్వరూపమే. అదే భగవంతుడు అనుకుంటున్నావా, లేకపోతే ప్రేమ అనుకుంటున్నావా, ప్రకాశం అనుకుంటున్నావా, చైతన్యం అనుకుంటున్నావా, ఆత్మ అనుకుంటున్నావా, బ్రహ్మం అనుకుంటున్నావా, ఏదన్నా అనుకో, ఉన్న అనంత శక్తి స్వరూపులుగా మనం ఉన్నాం. ఈ దేహం నేననుకొని చూసేది నిజమనుకొని ప్రతి క్షణం కూడా ఈ మారిపోయే దాంట్లో నేను చేశాను, నాకు కావాలి అన్న దాంట్లో ఎంత వెడికి ఆరంభిస్తున్నాను. ఆ ఆశాపాశాలతో నాది నేను అనుకుని దాన్ని పక్కన పెట్టి అనంతంగా ఉన్న మనలో ఉన్న ఆ పరమాత్మని ప్రతి క్షణం కూడా ఉంటే నేనున్నాను పరమాత్మ, నేనుంటే నేను నిన్ను అనుభవిస్తాను, నువ్వు నేను వేరుగా లేదు అన్నది ఆయన అంటారు. పరమాత్మ పట్టుకుంటే మనం పక్కకెళ్తానికి లేదు, అదే మనం పట్టుకుంటే ఎక్కడో దారి పడతాం. అట్లా భగవంతుడే నన్ను పట్టుకున్నాడు అన్న ధైర్యంతో భగవంతుడు మనలో ఉంటేనే మనము కదలగలుగుతున్నాం, ఉండగలుగుతున్నాం. భగవంతుడనే ఆ శక్తి స్వరూపంగా ఉన్న ఆ ప్రకాశం పట్టు తప్పుకుంటే శవం అవుతాం. దాన్ని భగవంతుడిని పేరు పెట్టుకో, ఏ పేరన్నా పెట్టుకో. అట్లా నిరంతరం కూడా మనలో మనతో మనంగా ఉన్న పరమాత్మగా ఉండాలంటే ఎంత సత్యవంతంగా, ఎంత శీలవంతంగా, ఎంత పవిత్రంగా ఉంటే ఆ పరమాత్మగా ఉన్నాం. ఆత్మ అంటే నిరుపేదలకు, కులమతాలకు అతీతంగా వారం వారం సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తున్నామని రెడ్డి సేవామిత్ర గౌరవ అధ్యక్షులు చీరాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కర్లపాలెం మండలం పేరడి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలకు రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి ప్రజలకు నిత్యావసర సరుకులు, గ్రామాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, విద్యలో ప్రతిభ కనబరుస్తూ ఉన్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని తెలియజేశారు. రెడ్డి సేవామిత్ర ఆధ్వర్యంలో నంగుబాబు రెడ్డి ప్రెసిడెంట్ గా, హరిబాబు రెడ్డి కార్యదర్శిగా, ఏటా ప్రసాద్ రెడ్డి కోశాధికారిగా పనిచేస్తున్న సేవా సంఘం. అట్టడుగున ఉన్న వాళ్ళకి, నిరుపేదలకి వారానికి 10 కేజీల బియ్యము, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సంస్థకి అభిమానం ఉన్నవాళ్ళు, సేవాగుణం ఉన్నవాళ్ళు ఏదన్నా వస్తు రూపేణ కానీ, నగదు రూపేణ కానీ ఇచ్చి సంస్థ తోడ్పడవలసిందిగా కోరుతున్నాం. తెల్లపల్లి శ్రీ షిరిడి సాయి ఆలయంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలను మార్గింగ్ హై స్కూల్ కరెస్పాండెంట్ పేరాల వెంకట సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున షిరిడి సాయిబాబాకు పంచామృత స్నానాలు చేయించి స్వామివారికి ప్రత్యేక పూజలు, పాదుక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ భార్గవి హై స్కూల్ డైరెక్టర్ పివి సురేష్ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి బాబా సేవా సమితి సభ్యులు తుమ్మల శ్రీనివాసరావు, శివాజీ రాజు,
శివరాకృష్ణారెడ్డి, సుబ్బారావు పాల్గొన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం పాకాలపాడు గ్రామంలో 100 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలు లేని 25 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మత్తు పదార్థాలు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సిఐ హైమారావు ప్రజలకు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాకాలపాడులో కార్డినల్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. మా యొక్క
ఐజీ గారి యొక్క ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి పర్యవేక్షణలో ఈ ప్రోగ్రాం అనేది ఈరోజు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ దీనికి సంబంధించి గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ వాళ్ళ యొక్క ఓటుని ఎవరికి భయపడకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఇష్టమైన పార్టీకి ఓటేసే విధంగా ప్రతి ఒక్కరికి ధైర్యం చేకూర్చే విధంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఒక 25 రికార్డ్ వెహికల్స్ తీసుకురావడం జరిగింది. ఎవరైనా సరే ఈ వెహికల్స్ సంబంధించినటువంటి రికార్డ్స్ తీసుకొస్తే ఆ వెహికల్స్ వాళ్ళకి అప్పచెప్తాం. రికార్డ్స్ లేని మాత్రం కోర్టుకి కేసు కట్టి కోర్టుకి సబ్మిట్ చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ విలేజ్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ తెలియజేసేది ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ నిర్వహించుకోవాలి. ఎవరు ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవాలి. ఎటువంటి గొడవలు పడవద్దు. తర్వాత ఇంతకుముందు ఏదైనా గొడవలు ఉన్నప్పుడు ఆ గొడవల్లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే కేసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు తర్వాత రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. దయచేసి ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి పాల్పడద్దు. ఆ విధంగా పడినట్లయితే మీ మీద లేనిపోయిన కేసులు అవుతాయి. దానివల్ల పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఏదైనా ఉద్యోగం వచ్చేటప్పుడు ఈ కేసులు అట్ట వచ్చి ఉద్యోగాలు కూడా రాకుండా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఇది అందరూ గమనించాలి. అదేవిధంగా ఈ సందర్భంగా ఇంకో విషయం తెలియజేస్తాను. చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు 2 వీలర్స్ కొనుక్కుంటున్నారు 1,00,000 2 లక్షలు పెట్టి. ఒక హెల్మెట్ కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయండి. ప్రాణం చాలా విలువైంది. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని 2 వీలర్ తీసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవడం అనేది మన బాధ్యతగా అందరికీ ప్రతి ఒక్కళ్ళు వెహికల్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి. అదేవిధంగా ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అవి కూడా అందరూ గమనించాలి. ఎవరన్నా బ్యాంకు నుంచి మేము ఫోన్ చేస్తున్నాం మీ ఓటీపీలు చెప్పండి అని తర్వాత మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అడుగుతూ ఉంటారు. దయచేసి ఎవరు బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి అట్లా అడగరు. ఎవరికి అలాంటి మెసేజెస్ వచ్చినా కానీ కాల్స్ వచ్చినా కానీ మీరు వాళ్ళకి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎలక్షన్ గురించి మెయిన్ అందరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఓటు హక్కు ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు వేసుకోండి. అనవసరమైన విషయాల్లో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.